Hi guys, welcome to my channel. This is Manoj. Guys, in this video, I am going to explain about binary tree and types of binary trees. Okay, ఈ వీడియోలో వచ్చేటప్పుడు మనం బైనరీ ట్రీ అంటే ఏమిటి, దాని యొక్క టైప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, బైనరీ ట్రీ ఈజ్ ఏ ట్రీ విచ్ కంటైన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ చిల్డ్రన్స్. ఓకే, బైనరీ ట్రీ అనేది ఒక ట్రీ అంటే బైనరీ ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ట్రీస్ టైప్స్లో బైనరీ ట్రీ అనేది ఒకటి. బేసికలీ విచ్ కంటైన్స్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ చిల్డ్రన్స్. ఇక్కడ బైనరీ ట్రీకి మనకి లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ చిల్డ్రన్స్ అంటే టూ చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు, టూ కంటే తక్కువ చిల్డ్రన్స్ అంటే టూ కంటే తక్కువ ఏంటిది, వన్ అయినా ఉండొచ్చు, జీరో అయినా ఉండొచ్చు. ఓకే, బైనరీ ట్రీ అనేది ట్రీ విచ్ కంటైన్స్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ చిల్డ్రన్స్. ఉంటే టూ చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే టూ కన్నా తక్కువే ఉండొచ్చు. టూ కంటే ఎక్కువ చిల్డ్రన్స్ అనేది ఉండకూడదు. బైనరీ ట్రీలో కండిషన్ ఇది. బైనరీ ట్రీలో ఉంటే టూ చిల్డ్రన్స్ ఉండొచ్చు, టూ కంటే తక్కువ కూడా ఉండొచ్చు, అంటే వన్ అయినా ఉండొచ్చు, జీరో అయినా ఉండొచ్చు, లేకపోతే త్రీ అనేది ఉండకూడదు. బైనరీ ట్రీలో విచ్ కంటైన్స్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ చిల్డ్రన్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఏకి టూ చిల్డ్రన్స్, బికి టూ చిల్డ్రన్స్, సికి టూ చిల్డ్రన్స్. ఎగ్జాంపుల్ ఒకవేళ ఇక్కడ నేను ఎఫ్ అనేది తీసేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది బైనరీ ట్రీ సాటిస్ఫై అవుతుందా లేదా? సాటిస్ఫై అయింది. ఆల్రెడీ ఏంటి కండిషన్? బైనరీ ట్రీ ఈజ్ ఏ ట్రీ విచ్ కంటైన్స్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ చిల్డ్రన్స్. టూ చిల్డ్రన్స్ అంటే ప్రతి ఒక్క దానికి టూ చిల్డ్రన్స్ ఉండాలని చెప్పారు. ఇక్కడ ఏకి టూ చిల్డ్రన్స్ ఉన్నారు, బికి టూ చిల్డ్రన్స్ ఉన్నారు, సికి ఎందుకు వన్ చిల్డ్రన్స్ ఉన్నారు. సికి వన్ చిల్డ్రన్స్ ఉన్నా కానీ ఇది బైనరీ ట్రీ అనేది సాటిస్ఫై అయింది. ఎందుకు సాటిస్ఫై అయింది? కండిషన్ ఏంటి? విచ్ కంటైన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టూ చిల్డ్రన్స్. ఉంటే టూ చిల్డ్రన్స్, లేకపోతే టూ చిల్డ్రన్స్ కన్నా తక్కువే. ఓకే, ఇది బైనరీ ట్రీ. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ అంటే ఏంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీలో మనకి 5 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్లో మనకి 5 టైప్స్ ఉన్నాయి. మనకి బైనరీ ట్రీస్లో మొత్తం 5 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పుడు లెఫ్ట్ స్క్యూడ్ బైనరీ ట్రీ, సెకండ్ వచ్చేటప్పుడు రైట్ స్క్యూడ్ బైనరీ ట్రీ, థర్డ్ వచ్చేటప్పుడు స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ, ఫోర్త్ వచ్చేటప్పుడు ఫుల్లీ కంప్లీట్ బైనరీ ట్రీ, ఫుల్లీ బైనరీ ట్రీ, ఫిఫ్త్ వచ్చేటప్పుడు కంప్లీట్ బైనరీ ట్రీ. ఓకే, మనకి బైనరీ ట్రీలో మొత్తం 5 టైప్స్ ఉన్నాయి. టైప్ 1 వచ్చేటప్పుడు లెఫ్ట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అంటారు, టైప్ 2 రైట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అంటారు, టైప్ 3 స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటారు, టైప్ 4 ఫుల్లీ బైనరీ ట్రీ అంటారు, టైప్ 5 కంప్లీట్ బైనరీ ట్రీ అంటారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. లెఫ్ట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అంటే బేసికలీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బైనరీ ట్రీ. లెఫ్ట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అంటే ఏమని చెప్పచ్చు అంటే బేసికలీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బైనరీ ట్రీ. హియర్ ఈచ్ నోడ్ కంటైన్స్ లెఫ్ట్ సబ్ ట్రీ. ఈచ్ నోడ్ కంటైన్స్ ఓన్లీ లెఫ్ట్ సబ్ ట్రీ. ఓకే, బేసికల్గా లెఫ్ట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బైనరీ ట్రీ. హియర్ ఈచ్ నోడ్, ఈ లెఫ్ట్ స్క్యూడ్ బైనరీ ట్రీలో ఉన్న ప్రతి ఒక్క నోడ్, హియర్ ఈచ్ నోడ్ కంటైన్స్ ఓన్లీ లెఫ్ట్ సబ్ ట్రీ అంటే దీనికి రైట్ సబ్ ట్రీ అనేది ఉండదు. ఇక్కడ లెఫ్ట్ స్క్యూడ్ బైనరీ ట్రీలో ఎలా గుర్తుపెట్టుకోవాలి? లెఫ్ట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అనేది ఒక బైనరీ ట్రీ, అందులో ఉన్న ప్రతి ఒక్క నోడ్కి రైట్ సబ్ ట్రీ ఉండదు, ఓన్లీ లెఫ్ట్ సబ్ ట్రీ. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ, దానికి బి,
దానికి సి, దానికి డి, దానికి ఈ, అలా. లెఫ్ట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అంటే ఏంటిది? ఇందులో ఉన్న ఈ ట్రీలో ఉన్న ప్రతి ఒక్క నోడ్కి రైట్ సబ్ ట్రీస్ అనేది ఉండదు. ఓన్లీ లెఫ్ట్ సబ్ ట్రీస్ కనుకుంటే దాన్ని లెఫ్ట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అంటారు. నెక్స్ట్ రైట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అంటే హియర్ బేసికల్గా ఈ రైట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ బైనరీ ట్రీ. హియర్ ఈచ్ నోడ్ కంటైన్స్ ఓన్లీ రైట్ సబ్ ట్రీ. ఈచ్ నోడ్ కంటైన్స్ ఓన్లీ రైట్ సబ్ ట్రీ. రైట్ స్క్యూడ్ బైనరీ ట్రీలో అందులో ఉన్న ప్రతి ఒక్క నోడ్కి ఓన్లీ రైట్ సబ్ ట్రీ అనేది ఉండిద్ది. ఓకే, అలాంటి ట్రీని ఏమంటారు మనం? రైట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, ఇలా ఎగ్జాంపుల్. రైట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అంటే ఏంటి? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బైనరీ ట్రీ. ఇన్ దిస్ ట్రీ ఈచ్ నోడ్ కంటైన్స్ ఓన్లీ రైట్ సబ్ ట్రీ. ఈ ట్రీలో ఉన్న ప్రతి ఒక్క నోడ్కి రైట్ సబ్ ట్రీనే ఉండేది. అలాంటి వాటిని రైట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అంటారు. ఓకే, థర్డ్ వన్ వచ్చే లోపల స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. ఓకే, ఈ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీకి ఇంకా 2 నేమ్స్ ఉన్నాయి. 2 ట్రీస్ అని కూడా అంటారు, 2 ట్రీస్ కూడా అంటారు, ఆర్ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అని కూడా అంటారు. ఓకే, 2 ట్రీస్ ఆర్ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. చూడండి ఇక్కడ మనకి స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీలో దీనికి అగైన్ 2 నేమ్స్ ఉన్నాయి. అవేంటిది? 2 ట్రీస్ అయినా అంటారు ఆర్ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అయినా. ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అయినా, 2 ట్రీ అయినా, స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయినా ఈ 3 అనేది సేమ్ ఒకటి. ఓకే, స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. హియర్ ఇక స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ ఇక్కడ ఉన్న ట్రీలో ప్రతి ఒక్క నోడ్కి అట్లీస్ట్ 2 చిల్డ్రన్స్ అయినా ఉండాలి, లేకపోతే 0 చిల్డ్రన్స్ అయినా ఉండాలి. ఓకే, స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ ఏంటిది? అట్లీస్ట్ ఉంటే 2 చిల్డ్రన్స్ అయినా ఉండాలి ప్రతి అకౌంట్కి, లేకపోతే 0 చిల్డ్రన్స్ అయినా ఉండాలి. ఓకే, స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీలో మనకు ఒక కండిషన్ ఉంది. ఓకే, ప్రతి ఒక్క నోడ్కి ఉంటే 2 చిల్డ్రన్స్ అయినా ఉండాలి, లేకపోతే 0 చిల్డ్రన్స్ అయినా ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీలో ద నోడ్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 చిల్డ్రన్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ నోడ్స్. ఇంటర్నల్ నోడ్ అంటారు. ఏ నోడ్కి అయితే 2 చిల్డ్రన్స్ ఉంటారో వాటిని ఇంటర్నల్ నోడ్స్ అంటారు. ఆ ఇంటర్నల్ నోడ్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? బై యూజింగ్ సర్కిల్ని బేస్ చేసుకొని ఇంటర్నల్ నోడ్స్ అనేది రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ ద నోడ్ విచ్ కంటైన్స్ 0 చిల్డ్రన్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ నోడ్స్. ఎక్స్టర్నల్ నోడ్స్. ఓకే, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? స్క్వేర్లా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీలో కండిషన్స్ 3 కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1 వచ్చే లోపల అందులో ఉన్న ప్రతి ఒక్క నోడ్కి ఉంటే 2 చిల్డ్రన్స్ అయినా ఉండాలి, లేకపోతే అసలు చిల్డ్రన్స్ కూడా 0 చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు. ఓకే, ఉంటే 2 ఆర్ 0 చిల్డ్రన్స్. నెక్స్ట్ ఏ నోడ్కి అయితే 2 చిల్డ్రన్స్ అయితే ఉంటారో ఆ నోడ్ని ఇంటర్నల్ నోడ్గా అంటారు. దాన్ని సర్కిల్ బేస్ చేసుకొని రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ ఏ నోడ్కి అయితే 0 చిల్డ్రన్స్ ఉంటారో దాన్ని ఎక్స్టర్నల్ నోడ్స్ అంటారు. దాన్ని స్క్వేర్ని బేస్ చేసుకొని రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఏ ఆల్రెడీ చెప్పాను. ఏ నోడ్కి అయితే 2 ఇక్కడ చూడండి, ఏ నోడ్కి అయితే 2 చిల్డ్రన్స్ ఉంటారో దాన్ని ఇంటర్నల్ నోడ్గా అంటారు. దాన్ని స్క్వేర్గా సర్కిల్గా రిప్రజెంట్ చేసి చూస్తారు. ఏ నోడ్కి అయితే 2 ఉంటారో దాన్ని సర్కిల్గానే చెప్పాను. ఓకే, దీనికి 2, దీనికి 2. ఓకే, ఏ నోడ్కి అయితే నెక్స్ట్ కండిషన్ ఏం చెప్పాను? ఏ నోడ్కి అయితే 0 చిల్డ్రన్స్ ఉంటారో దాన్ని స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఏ నోడ్కి అయితే 0 చిల్డ్రన్స్ ఉంటారో దాన్ని స్క్వేర్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేస్తారు.
ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఏకి 2 చిల్డ్రన్స్ ఉన్నారు కాబట్టి సర్కిల్లో రిప్రజెంట్ చేశాను. బికి 2 చిల్డ్రన్స్ ఉన్నారు కాబట్టి సర్కిల్లో రిప్రజెంట్ చేశాను. డికి 2 చిల్డ్రన్స్ ఉన్నారు కాబట్టి సర్కిల్లో రిప్రజెంట్ చేశాను. ఇక్కడ మనకి సికి ఎటువంటి చిల్డ్రన్స్ లేరు, ఈకి లేరు, ఎఫ్కి లేరు, జీకి లేరు కాబట్టి స్క్వేర్లో రిప్రజెంట్ చేశాను. ఓకే, ఇది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ ఆర్ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ ఆర్ 2 ట్రీ అంటారు. ఓకే, నెక్స్ట్ ఫుల్లీ బైనరీ ట్రీ అంటారు. ఫుల్లీ బైనరీ ట్రీ అని ఎప్పుడు అంటారంటే, ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మనం ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఇలా ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి. ఫుల్లీ బైనరీ ట్రీ అని ఎప్పుడు అంటారు అంటే, ఈ ట్రీలో మొత్తం 2k-1 నోడ్స్ కనుక్కుంటే ఫుల్లీ బైనరీ ట్రీ అని అంటారు. ఓకే, ఫుల్లీ బైనరీ ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ది బైనరీ ట్రీ. అంటే ఇచ్చిన ట్రీ ఫుల్లీ బైనరీ ట్రీ అని ఎట్లా సాటిస్ఫై చేయాలంటే, ద ట్రీ విచ్ కంటైన్స్ 2k-1 నోడ్స్. ఏ ట్రీస్కి అయితే 2k-1 నోడ్స్ ఉంటాయో ఆ ట్రీని ఫుల్లీ బైనరీ ట్రీగా తీసుకుంటాం. ఫుల్లీ బైనరీ ట్రీ అనే ఇచ్చిన ట్రీ ఫుల్లీ బైనరీ ట్రీ అవునా కాదని ఎలా తెలుసుకుంటాము? ఏ ట్రీకి అయితే 2k-1 నోడ్స్ అనేవి సాటిస్ఫై చేస్తాయో దాన్ని ఫుల్లీ బైనరీ ట్రీ అంటారు. ఇక్కడ కే వచ్చే లోపల నెంబర్ ఆఫ్ జనరేషన్స్. ఓకే, కే వచ్చే లోపల నెంబర్ ఆఫ్ జనరేషన్. ఆల్రెడీ చెప్పాను, జనరేషన్స్ అంటే దీన్ని ఫస్ట్ లెవెల్. జనరేషన్స్ అంటే ఏం చెప్పాను, ఎన్ని మనకి ఇచ్చిన ట్రీలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయో వాటిని జనరేషన్స్. ఇక్కడ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాము, 1 నుంచేగా. రూట్లోని 1 2 3. ఇక్కడ నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి, 3. నెంబర్ ఆఫ్ లెవెల్స్ 3. therefore k is equal to నెంబర్ ఆఫ్ జనరేషన్స్ 3. ఓకే, కండిషన్ ఏం చెప్పాను, ఏ నోడ్ అంటే ఏ ట్రీకి అయితే 2k-1 నోడ్స్ ఉంటాయో వాటిని ఫుల్లీ బైనరీ ట్రీ అంటారు. కే వాల్యూ అంతే ఇక్కడ 2^3-1. 2^3 అంటే 8-1 = 7. ఓకే, నోడ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 1 2 3 4 5 6 7. ఓకే, నోడ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 7 ఉన్నాయి. హియర్ నెంబర్ ఆఫ్ నోడ్స్ దేనికి ఈక్వల్ అయింది, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2k-1 కేగా ఈక్వల్ అయింది. నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉంది. ఈజ్ ఈక్వల్ 2k-1 ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఓకే ఓకే, బోత్ ఆర్ ఈక్వల్గా వస్తే మనకి ఫుల్లీ బైనరీ ట్రీ అనేది సాటిస్ఫై అయినట్టు. ఫుల్లీ బైనరీ ట్రీ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఫుల్లీ బైనరీ ట్రీ అంటే ఫుల్లీ బైనరీ ట్రీ ఈస్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ బైనరీ ట్రీ. హియర్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2k-1. 2k-1 కనుక సాటిస్ఫై అయితే దాన్ని ఫుల్లీ బైనరీ ట్రీ అంటారు. నెక్స్ట్ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని కంప్లీట్ బైనరీ ట్రీ. కంప్లీట్ బైనరీ ట్రీలో నేను ఎఫ్ని తీసేస్తున్నాను. కంప్లీట్ బైనరీ ట్రీ ఏ నోడ్ అంటే, కంప్లీట్ బైనరీ ట్రీ ఎప్పుడు చూద్దాము, లెస్ దాన్ 2k-1 నోడ్స్ కనుక్కుంటే, నోడ్స్ లెస్ దాన్ 2k-1 కంప్లీట్ బైనరీ ట్రీ అని ఎప్పుడు చూద్దామంటే, నోడ్స్ లెస్ దాన్ 2k-1. ఓకే, మనకి ఇచ్చిన ట్రీలో నోడ్స్ అనేవి 2k-1 కంటే తక్కువగా ఉంటే వాటిని కంప్లీట్ బైనరీ ట్రీ అంటాము. ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే, ఇక్కడ కే అంటే ఎన్ని, 3ఏగా, కే వాల్యూ చేంజ్ అవ్వలేదు అంటే 2^3-1 అంటే 8-1 అంటే 7. ఇక్కడ మనకి 2k-1 వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చింది. నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎంత, 1 2 3 4 5 6 వచ్చింది. 6 ఈజ్ లెస్ దాన్ 7ఏగా, నెంబర్ ఆఫ్ నోడ్స్ లెస్ దాన్ 2k-1ఏగా. కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటిది, నోడ్స్ అనేవి 2k-1 కంటే తక్కువగా ఉంటే దాన్ని కంప్లీట్ బైనరీ ట్రీగా కన్సిడర్ చేస్తాము. ఓకే, ఇది ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో నోడ్స్ అనేవి లెస్ దాన్ 2k-1. నోడ్స్ అనేవి 6 ఉన్నాయి. 2k-1 క్యాలిక్యులేట్ చేస్తే 7. 6 ఈజ్ లెస్ దాన్ 7. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ అయింది కాబట్టి దీన్ని కంప్లీట్ బైనరీ ట్రీ అంటారు. ఓకే, ఈ 5 అనేది బైనరీ ట్రీ యొక్క టైప్స్.
లెఫ్ట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అంటే ట్రీలో మనకి నోడ్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క నోడ్స్కి లెఫ్ట్ సబ్ ట్రీస్ ఉంటాయి, వాటిని లెఫ్ట్ స్క్యూ బైనరీ ట్రీ అంటారు. రైట్ స్క్యూ అంటే ట్రీలో ఉన్న ప్రతి ఒక్క నోడ్స్కి ఓన్లీ రైటే ఉంటాయి, రైట్ సబ్ ట్రీసే ఉంటాయి. స్ట్రిక్ట్లీ అంటే దీన్ని 2 ట్రీ అంటారు, ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అంటారు. దీనికి 2 నేమ్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. అంతేకాకుండా దీంట్లో మనకి ప్రతి ఒక్క నోడ్కి ఉంటే 2 చిల్డ్రన్స్ అయినా ఉండాలి, లేకపోతే 0 చిల్డ్రన్స్ అయినా ఉండాలి. 2 చిల్డ్రన్స్ ఉంటే దాన్ని ఇంటర్నల్ నోడ్స్ అంటారు. దాన్ని సర్కిల్లో రిప్రజెంట్ చేస్తారు. 0 చిల్డ్రన్స్ ఉంటే దాన్ని స్క్వేర్స్, ఎక్స్టర్నల్ నోడ్స్ అంటారు, దాన్ని స్క్వేర్స్లో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ ఫుల్లీ బైనరీ ట్రీ. ఫుల్లీ బైనరీ ట్రీ అంటే ఏమిటంటే మనకి ఇచ్చిన నోడ్స్ అనేది 2k-1కి ఈక్వల్కి అయితే ఫుల్లీ బైనరీ ట్రీ అంటారు. కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంది, మనకి ఇచ్చిన నోడ్స్ అనేవి 2k-1 కంటే తక్కువగా ఉంటే దాన్ని కంప్లీట్ బైనరీ ట్రీ అంటారు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.